సున్నిపెంటలో అంగన్వాడీ వర్కర్స్ దీక్ష 22వ రోజు నిరసన తెలిపారు. గోమాతకు వినతి పత్రం. శ్రీశైలం మండలం సున్నిపెంట అంగన్వాడీ వర్కర్స్ నిరవధిక సమ్మె 22వ రోజుకు చేరుకున్న ఈ సందర్భంగా ధర్నా నిర్వహించడమైనది. ఈ ధర్నాలో భాగంగా గోమాతకు వినతి పత్రం నిరసన తెలిపారు. అధ్యక్ష కార్యదర్శులు కాసమ్మ, రమణమ్మ మరియు నాయకులు మరియు ఐఎఫ్టియు నాయకులు వై ఆశీర్వాదం ప్రభుత్వం కేవలం కంటి తుడుపు చర్యల్లో సమస్య పరిష్కారానికి ఎటువంటి కృషి చేయడంలో సిద్ధి లేక కావాలని సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అంగన్వాడీ సెంటర్లను బలవంతంగా సచివాలయ సిబ్బందితో తెరిచి వారే తప్ప పిల్లలకు ఎటువంటి పోషకాహార పదార్థాలు అందివ్వడం లేదు. కేవలం మా మీద కక్షతోనే ఇలా చేయడం ప్రభుత్వానికి తగదు. ముఖ్యమంత్రి మాట ఇచ్చిన ప్రకారం తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువగా ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా నూతన సంవత్సరం సందర్భంగా స్పందించి పరిష్కరించకపోతే ప్రభుత్వం తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అంగన్వాడీ టీచర్స్ వై నాగమ్మ, డి జయమ్మ, ఎం కర్రమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 40 సంవత్సరాలుగా మేము డిపార్ట్మెంట్లో అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నాము. 40 సంవత్సరాల నుంచి గర్భవతులకు, బాలింతలకు ఏ టయానికి మీరు ఎప్పుడు పంపించినా మేము అప్పుడు వెళ్ళి వాళ్ళకి పంచడం జరుగుతుంది. యాప్లు ఓపెన్ చేసి యాప్లలో చేస్తున్నాం, రికార్డులలో రాస్తున్నాం. కానీ ఇప్పుడు మేము 22 రోజులుగా మేము ధర్నాలు కూర్చుంటే వచ్చిన స్టాక్ అంతా బళ్ళో పాడైపోతుంది. తల్లులందరూ మాకు ఫోన్లు చేసి అలమటిస్తున్నారు. మరి పంచేది ఎవరు చెప్పండి? సచివాలయాలకు అప్పచెప్పిండ్రు, హై స్కూల్కి అప్పచెప్పిండ్రు. వాళ్ళందరూ వచ్చి మా డ్యూటీలు చేస్తే వాళ్ళ డ్యూటీలు ఎవరు చేయాలి చెప్పండి? వాళ్ళు ఏమైనా చేస్తారా? తాళాలు వేసుకొని ఇళ్ళల్లో కూర్చుంటున్నారు. ఇది మీకు బాగుందా? తల్లులకు, పిల్లలకు నేను పంపిస్తున్నాను, రక్తహీనత రాకుండా వైఎస్ఆర్ కిట్టు, గుడ్లు, పాలు ఫస్ట్ ట్రిప్ మేము పంచాము. సెకండ్ ట్రిప్ వచ్చినవన్నీ స్కూళ్ళల్లో పాడైపోతున్నాయి. ఒక పిల్లలు వచ్చి భోంచేసింది లేదు, ఒక గర్భవతులు వచ్చి మాకు అందినమ్మ అన్నది లేదు. మాకు అందటం లేదో బాబో అని మాకు ఫోన్లు చేసి మొత్తుకుంటున్నారు. మరి మా పరిస్థితి ఏంది? మమ్మల్ని ఇలానే రోడ్డు మీద కూర్చోబెడతారా? మాకు జీతాలు పెంచి స్కూళ్ళకు పంపించరా? గర్భవతులు, బాలింతలు, పిల్లలు ఏడుస్తుంటే మీకు బాగుంటుందా జగన్ అన్న? మేము ఇలా రోడ్డు మీద పడి అన్నా మాకు జీతం పెంచు, అన్నా మాకు జీతం పెంచని మేము అడుక్కుంటుంటే కృష్ణమోస రోజు అట్నే చేస్తుంది. ఏదో కొత్త సంవత్సరం వస్తుంది, జగన్ అన్న మాకు జీతాలు పెంచుతాడు, మేము ఆ శుభవార్త వింటాము అని మేము అనుకుంటే ఇంతవరకు మాకు జీతాలు పెంచింది లేదు, మమ్మల్ని స్కూళ్ళకి పంపించింది లేదు. ఇది ఇలానే కొనసాగితే మేము కూడా మా జీవితాంతం ఇక్కడ కూర్చోడానికని మేము సిద్ధం. కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారికి సార్ ఈ రోజుటికి 22 రోజుల సమ్మెలో మేము రోడ్డు మీద పడి ఉన్నాము. ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళు మీకు కనిపిస్తున్నారు, కానీ మేము అంగన్వాడీ వర్కర్లం కనిపించలేదా సార్ మీకు? మేము రోడ్డు మీదకి ఎక్కింది మేము బలిసి కాదు సార్, కడుపు మంట కోసము మేము వచ్చిన. మా జీతాలు ఎంత, ధరలు ఎట్లా ఉన్నాయి, కూరగాయలు ఎట్లా ఉన్నాయి, నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి, ఆ ధరలకు అనుకూలంగా మేము జీతం అడిగాం సార్ పెంచమని. 26,000 చెయ్యమని అడిగాం సార్. మేము ఈ అక్క చెల్లెళ్ళు కనిపించలేదా సార్? గర్భవతులు, బాలింతలు, వాళ్ళు ఆడవాళ్ళు అన్ని అక్క చెల్లెళ్ళు రక్తహీనత బాధపడుతున్నారు అని అన్నారు. మా రక్తహీనత ఉండి కూడా మేము ఇంట్లో భర్తలకు, పిల్లలకు ప్రేమగా వాళ్ళకి అన్నం వండి పెట్టేది కూడా లేకోకుండా గర్భవతులు, బాలింతలు ప్రజలకు సేవ చేసాం సార్ మేము. కానీ మేము కనిపించలేదా సార్? ఈరోజు రోడ్డుకి ఎక్కామంటే ఒక్కసారి కూడా మేము కనిపించలేదా సార్? ఈ అక్క చెల్లెళ్ళు ఒక చెల్లిలాగా, ఒక అక్కల్లాగా, ఒక తల్లిలాగా చూడండి సార్ మమ్మల్ని. మేము మిమ్మల్ని అడిగేది మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవ్వమని అడుగుతున్నాం. ఇప్పుడు ఈ నిరసనలో 2 చనిపోయారు సార్ ఈ ధర్నా చేస్తూ కూడా. ఇంకా కనికరం రాలేదా సార్ మీకు? మీ నిర్లక్ష్యం వల్లనే ఈ అక్క చెల్లెలు చనిపోయారు. కనీసం చనిపోయిన వారికి ఒక దండ 20 రూపాయలు, 50 రూపాయలు దండ కూడా నోచుకోలేని బ్రతుకు సార్ మాది. ఇది పొదుపులో ఉన్న వాళ్ళకి మట్టి ఖర్చిస్తున్నారు. మేము ఇన్ని రోజులు 30 సంవత్సరాల సర్వీస్ ఉన్నా కూడా మాకేది కూడా బెనిఫిట్ లేదు. మమ్మల్ని గుర్తించే వాళ్ళు లేరు. ప్రభుత్వమే మీరు గుర్తించలేకపోతే ఈ దేశంలో ఉండే వాళ్ళు, ఇక్కడ ప్రజలు మా అండదండలు తీసుకొని మేము రేషన్ ఇచ్చే వాళ్ళేమి గుర్తిస్తారు సార్? మీరే గుర్తించలేనప్పుడు మమ్మల్ని ఒక చెల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక తల్లిలాగా గుర్తిస్తారని మేము అడిగిన దానికి మీరు డిమాండ్స్ మేము మీ ముందు మీరు ఇస్తారని మేము ఇన్ని రోజులు ఉన్నాం సార్. అది మీరు కానీ ఇవ్వకపోతే ఇంకా ఎంతమంది మా ప్రాణాలు పోయినా కూడా ఈ నిరాహార దీక్ష కానీ, ఈ నిరవధిక సమ్మె కానీ ఇంకా ఉధృతం అవుతుందని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.